హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్సీ నుంచి మీకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫిషర్స్ సంబంధించి ఆఫీసర్ పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫిషర్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కేవలం 4 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 45,830 రూపాయల నుంచి 1,30,580 ఇస్తామని శాలరీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. 18 to 42 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారమ్మా, ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మే 13th వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఓటీపీ లాగిన్ అవడం ద్వారా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టుకునే ఉంటారు. ఓకేనా, ఆ విధంగా మీరు డైరెక్ట్ గా ఓటీపీ లాగిన్ అవడం ద్వారా డైరెక్ట్ గా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ది డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్ సపరేట్ గా వీలైతే అనౌన్స్ చేస్తామని వీలైతే చెప్పడం జరిగింది. ఓకేనా, తర్వాత వచ్చి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. జోన్ 1 లో 1 అనేసి, జోన్ 2 లో 3 అనేసి టోటల్ గా 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మన స్టేట్ వైజ్. ఓకేనా, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఒకసారి గమనిద్దాం. అది కూడా ఇక్కడ చూడండి. మస్ట్ పాసెస్ ఇన్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిషర్స్ సైన్స్ బిఎఫ్ఎస్సి ఫ్రమ్ ఎనీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. బ్యాచిలర్స్ లో మీరు ఫిషర్స్ సైన్స్ చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చును. సో తర్వాత ఏజ్ లిమిట్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అదే విధంగా మనకి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉందమ్మా. క్లియర్ గా మనకి యాజ్ యూజువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ ఎంత ఉంటుందో, రిజర్వేషన్ ఎంత ఉంటుందో, సో ఆ విధంగా మనకి వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తుంది. సో తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ చూడొచ్చు మనకి జోన్ 1 లో ఏ వస్తాయి, జోన్ 2 లో ఏ వస్తాయి, జోన్ 3 లో ఏ వస్తాయి, జోన్ 4 లో ఏ వస్తాయి, ఒకసారి గమనిద్దాం. అది కూడా మనం ఇక్కడ జోన్ 1 లో మనకి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం వస్తాయి. జోన్ 2 లో మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 లో మనకి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 కి మనకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు లాంటి డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో తర్వాత ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అది కూడా మనం చెప్పుకున్నాం కదా, 18 to 42 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అయితే 5 years అనేసి, పర్సనల్ విత్ బెంచ్ మార్క్స్ కి అయితే 10 years అనేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఎన్సీసీ క్యాండిడేట్స్ కి 3 years అనేసి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. హౌ టు అప్లై గురించి క్లియర్ గా వీళ్ళైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నోటిఫికేషన్ వీడియో కామెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఫీజెస్ ఏమిటంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదే విధంగా బీబీడీఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి అయితే 120 రూపీస్. సో మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజెస్ అనేది 250 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 120 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. క్లియర్ అయితే మెన్షన్ చేశారు, మీరు అయితే గమనించవచ్చు. సో మోడ్ ఆఫ్ పేమెంట్స్ అంటే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే పే అయితే చేసుకోవచ్చు. క్లియర్ గా మనకి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా వీలైతే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో తర్వాత ఫర్దర్ గా మీకు నోటిఫికేషన్ వీడియో కామెంట్స్ ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో మొత్తం నోటిఫికేషన్ మనకి ఎవ్రీ1 అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరైతే మనకి జోన్ లో మనకి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. ఓకేనా, సో తర్వాత మనం ఎగ్జామినేషన్ సిలబస్ ఏమిటి, ప్యాటర్న్ ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 3 పేపర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 లో మనకి ఫిషర్ సైన్స్ పార్ట్ 1. పేపర్ 2 లో మనకి ఫిషర్ సైన్స్ పార్ట్ 2 అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. టోటల్ గా మనకి అయితే 450 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. మీరు అయితే గమనించవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 1/3 క్వశ్చన్ కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో సిలబస్ మొత్తం ఇచ్చారు మీకు. ఓకే, సో ఎవ్రీ అంటే ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేసి సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి ఏపీపీఎస్ నుంచి మనకైతే టోటల్ 4 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ 4 నోటిఫికేషన్ మీకు 2 నోటిఫికేషన్ చెప్పేస్తాను. సో ఒకటి విద్యుత్ శాఖ, 2 మీకు అటవీ శాఖ, ఇది మనకి మత్స్య శాఖ అంటే ఫిషర్స్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటిది. సో మిగతా అది వచ్చి స్టాటిస్టిక్స్ అంటే అది మనకి వేరే గణాంక శాఖ అంటాము. ఓకేనా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో కామెంట్స్ ఇస్తాను, ఆ నోటిఫికేషన్ ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో టోటల్ గా మనకి ఏపీపీఎస్ నుంచి ఈ వారంలోనే లేదంటే నెక్స్ట్ వీక్లీలను మీకు 4 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పాను కదా, ఆ 4 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.